ప్రస్తుతం కొత్త రూపాలలో సైబర్ నేరాలు వెలుగు చూస్తున్నాయి. ఇప్పుడున్న పరిస్థితుల్లో దేశంలో డిజిటల్ సేవలను చాలామంది వినియోగించుకుంటున్నారు. దీనిని ఆసరాగా చేసుకొని సైబర్ నేరగాళ్లు కూడా రెచ్చిపోతున్నారు. ఈ మధ్య కాలంలో డిజిటల్ అరెస్ట్ అనే మోసం ఆర్థిక నేరాలకు సంబంధించిన పెను సమస్యగా మారింది. డిజిటల్ అరెస్ట్ అనేది ప్రభుత్వ అధికారులను అనుకరిస్తూ వీడియో కాల్స్ లేదా ఇతర డిజిటల్ పద్ధతులను ద్వారా బాధితులను భయపెట్టి డబ్బు లేదా సున్నితమైన సమాచారాన్ని లాక్కోవడానికి చేసే ఒక సైబర్ మోసమని వరంగల్ సైబర్ క్రైమ్ ఏసీపీ గిరికుమార్ తెలిపారు. డిజిటల్ అరెస్ట్ లో తనకు తానుగా బాధితుడు ఎవరు కూడా కాంటాక్ట్ కాడు, ఫోన్ చేయడు. కానీ అతనికే ఫోన్ వస్తుంది, లేదా వీడియో కాల్ వస్తుంది. ఏమని వస్తుంది? మీ పేరు ఇదేనా అని అడుగుతారు. అవును అంటాం. సో మీరు ఈ మధ్య మీకు ఒక పార్సల్ వచ్చింది, దాంట్లో నాక్సెస్ ఐటమ్సే కానీ లేదా కస్టమ్స్ డ్యూటీ పేమెంట్ చేయనివే కానీ లేకపోతే డ్రగ్స్ కానీ ఉన్నాయని చెప్పేసి అంటారు. అంటే నాకు వస్తుంది అవకాశం లేదు కదా అని చెప్పేసి నేను చేయలే కదా అని వీళ్ళు అంటారు. నో మా కాడ ఉన్నదే అని చెప్పేసి అంటారు. వాళ్ళు ఎలా చెప్తారంటే, ఇప్పుడు నేను ఎట్లయితే కూర్చున్నానో నేనన్నా సివిల్లో కూర్చున్నాను, ఎందుకంటే మా సైబర్ క్రైమ్ దాంట్లో మేము నేచర్ ఆఫ్ డ్యూటీలో పార్ట్ ఆఫ్ డ్యూటీలో సివిల్నే ఉంటాం. కానీ అక్కడ కూర్చున్న అతను ఏం చేస్తా అంటే, వెనక ఒక బోర్డు పెట్టుకొని ఉంటుంది, ఫ్లెక్సీనో లేకపోతే ఇంకా పెద్ద ఫ్రేమ్ చేసిన బోర్డు ఉంటుంది, ఆయన పేరు ఉంటుంది, ఆ డెసిగ్నేషన్ కూడా ఉంటుంది. అది చూడగానే మనం ఏమనుకుంటే నార్కోటిక్స్ డిపార్ట్మెంట్ ముంబై ఏసీపీనో ఎస్పీనో అని కూడా అని ఉంటుంది. ఒకవేళ మనం ఒక్కోసారి వాళ్ళు కనుక సెర్చ్ చేస్తే, గూగుల్ ఎక్కడ కానీ సెర్చ్ చేస్తే ఆ నార్కోటిక్ పోలీస్ స్టేషన్ కనిపిస్తుంటది, అక్కడ ఆఫీసర్ ఉన్న ఫోటో కూడా కనిపిస్తుంటది. అంటే ఆ ఫోటోను కూడా మార్పింగ్ చేసి కూడా ఎవడన్నా మాట్లాడటానికి అవకాశం ఉంటుంది. అప్పుడు మనం ఏం చేస్తామంటే భయపడతాం, ఫియర్ కాన్షియస్ తోటి మనం రెస్పాండ్ అవుతాం. సార్ అలాగా సార్ అంటే, మీరు కాదు మీ అబ్బాయి కూడా డ్రగ్స్ లో ఇన్వాల్వ్ అయ్యి ఉండని చెప్పొచ్చు, లేకపోతే ఇల్లీగల్ యాక్టివిటీస్ లో ఉన్నాడు కాబట్టి మీ అబ్బాయి మా దగ్గర ఉండవు, గో టు నియరెస్ట్ పోలీస్ స్టేషన్ కూడా చెప్తూ ఉంటారు. అంటే ఫియర్లో థ్రెటన్ చేస్తారు. వెంటనే వాళ్ళు ఏం చేస్తారంటే, మేము సో అండ్ సో అకౌంట్ నెంబర్ చెప్తాం, దానికి మీ డబ్బులు ట్రాన్స్ఫర్ చేయండి అంటే, ఏమంటే ఈ రోజుల్లో ఏముంది, ఆన్లైన్ పేమెంట్ చేయటమే కాబట్టి యూపీఐ ట్రాన్సాక్షన్ లేదా ఫోన్పేనో గూగుల్ పేనో సంథింగ్ చేయటం కూడా జరుగుతుంది. దానివల్ల వాళ్ళ యొక్క విలువైన డబ్బులు పోగొట్టుకుంటారు. సో ఈ డబ్బులు పోగొట్టుకోకుండా ఉండాలి అని అంటే, ఎప్పుడైనా మీరు చూడండి, ట్రెడిషనల్ గా అరెస్ట్ అనేది పోలీసు వాళ్ళు ఎప్పుడు చేస్తారు? గ్రేవ్ కేసులలో 7 years అంతకంటే నేరం చేసిన కేసులలో మాత్రం అరెస్ట్ చేస్తారు. అది చట్టంలో ఉన్నది, బయట కూడా మనం ఎక్కడ కూడా ఈవెన్ గూగుల్లో సెర్చ్ చేసినా కూడా తెలిసిపోతుంది. 7 years అండ్ ఎబో కేసులను అరెస్ట్ చేస్తారు, మిగతా కేసులలో పోలీసు వాళ్ళు బెయిల్ ఇస్తారండి. అటువంటప్పుడు మా పిల్లోడు చేసిన 7 years ఉందా లేదా, కనీసం ఆ పిల్లోడు ఫోన్ చేసి, అరే నాన్న నువ్వు ఎక్కడున్నావు అని ఒకసారి అడిగింది అనుకో, తెలిసిపోతావు వాళ్ళ పిల్లోడు ఉండాలేడా అని తెలిసిపోతుంది. సో ఇవన్నీ మనం ప్రిలిమినరీ ఎంక్వైరీ చేసుకోకుండా భయం, ఫియర్ కాన్షియస్ తోటి అవతల చెప్పింది నమ్ముతుంటాం. సో దయచేసి మీరు ఎవరైనా కూడా, ప్రజలందరూ కూడా విజ్ఞప్తి చేస్తారంటే, ఏ పోలీసు కూడా మిమ్మల్ని ఫోన్ చేసి మిమ్మల్ని అరెస్ట్ చేస్తున్నాము, డిజిటల్ అరెస్ట్ చేస్తున్నాం అని చెప్పరు. డిజిటల్ అరెస్టు పేరుతో ఎవరైనా కాల్ చేస్తే తక్షణమే సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేయాలి. 1930 హెల్ప్ లైన్ నెంబర్కు కాల్ చేసి ఫిర్యాదు చేయాలి, లేదా సంబంధిత పోలీస్ స్టేషన్కు వెళ్ళి కూడా ఫిర్యాదు చేయవచ్చు. పోలీస్ అధికారి ఏమన్నా ఉంటే ఫిజికల్గా మీ ఇంటికాడికి వచ్చేసి వెరిఫై చేసుకొని ఆ యొక్క క్రైమ్ సంబంధించిన డాక్యుమెంట్స్, నోటీస్ కనుక ఇచ్చేస్తే నోటీసు, క్రైమ్ అండర్ సెక్షన్, ప్లేసు, డేటు, పోలీసు ఇవన్నీ కూడా ఇచ్చేసి మీకు ఇచ్చేసి ఎక్నామెంట్ కాపీ తీసుకుంటారు తప్ప డిజిటల్ అరెస్ట్ అనేది ఎక్కడ లోకల్ పోలీస్ కానీ ఎవరు కూడా, సెంట్రల్ గవర్నమెంట్, ఈడీ అయినా ఎవరైనా, ఐటీ అయినా ఎవరు కూడా చేయరు. దయచేసి అందరూ అలర్ట్ గా ఉండండి. మీకు ఎలాంటి కాల్స్ కనుక వస్తే ఏం భయపడుకుంటుంటా ఈ రిపోర్ట్ ఇది పోలీస్ 1930 అనేది హెల్ప్ లైన్ ఉంది, దాన్ని చేయండి. లేదంటే cybercrime.gov.in వెబ్సైట్ లో వెళ్ళండి. లేదు అనుకుంటే ఎనీ పోలీస్ స్టేషన్ పోండి. మన తెలంగాణ పరిధిలో ఎనీ 10 kilometers రేడియస్ లో మీకు ఒక పోలీస్ స్టేషన్ కనిపిస్తుంటారు. మన అకౌంట్ నుంచి డబ్బులు పోయినాక within 1 hour లోపల కనుక మనం కనుక పోలీసుకు 1930 లేదా సైబర్ పోర్ట్ లో కనుక చేస్తే మన డబ్బులు ఏ అకౌంట్ పోయినా కూడా హోల్డ్ అయ్యేందుకు అవకాశం ఉంటుంది. మా యొక్క సైబర్ క్రైమ్ వాళ్ళ బ్యూరో తరఫున మీ యొక్క డబ్బులు రిటర్న్ ఇప్పిస్తుంది, కోర్టు ద్వారా ఇప్పిస్తేందుకు సులభం అవుతుంది.